గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. బిజీగా ఎవరి లైఫ్లో వాళ్ళు బ్రతుకుతూనే ఉంటాము ఎప్పుడూను. ఇదే మనిషి యొక్క నైజం అని అనుకోవచ్చు. కాకపోతే నేను ఈ వీడియోలో మన రోడ్డు మీద వెళ్తుంటే ఎంతోమందిని మనం చూస్తుంటాం. చెప్పులు కుట్టుకునే వాళ్ళని చూస్తాము, కష్టపడి కూరగాయలు పెట్టుకునే వాళ్ళని చూస్తాము, ఒక గోను మీద వేసుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చూస్తాము. మన ఇంటి పక్కనే చూస్తూ ఉంటాం, అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాళ్ళ దగ్గరే తీసుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం కొనాలి ఫ్రెండ్స్. ఎందుకు అనుకున్నారు, పెద్ద షాపుల్లో వాళ్ళు ఎలాగైనా బాగుపడతారు. కానీ ఇలాంటి వాళ్ళు అయితే మనం అలాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళు ఎంతో కడుపు నిండగా తినడం కాక ఇంటి అద్దెలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు, అన్నీ ఇబ్బంది పడతారు. మన ఇంట్లో వాళ్ళకే చూసుకుంటామా, అలాంటి వాళ్ళకి సాయం చేస్తామా? మనం అలా చేయలేనినప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఒక ఐటెం తీసుకొని మనం కొనుక్కోవడం వల్ల వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ తీరుతాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర కాకపోతే అవి ఫ్రెష్గా ఓల్డ్ స్టాక్ అన్నీ చూసుకొని చక్కగా కొనుక్కోండి ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలనేది చిన్న వీడియో అనమాట. అండ్ మొన్న చేపల కూర అయితే పాడైపోయింది కదా, ఆ రోజు ఈవినింగే మేము చికెన్ తెచ్చుకున్నాం. ఒక లెగ్ పీసెస్ 2 అయితే తెచ్చుకొని కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా ఇంటి దగ్గరే భోజనం చేస్తాం. బయట ఫుడ్ కన్నా ఇంట్లో చాలా మంచిదన్నమాట, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ చూసారు కదా, మేము వచ్చేసి ఫైనల్గా మొన్న సండే వీడియో అండి ఇది. సండే మేమైతే బీచ్కి వచ్చామన్నమాట. చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బీచ్ అనేసరికి ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కానీ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరం. బాయ్.